అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ పెట్టారు కదా అని చెప్పి రూములు కిరాయికి తీసుకొని కోచింగులు తీసుకుంటూ అప్పుల పాలై చదువుకుంటూ ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాం. 20 నెలలు కావస్తుంది గవర్నమెంట్ వచ్చి, ఒక్క నోటిఫికేషన్ వస్తలేదన్నా. మరి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవైపు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వస్తలేవు, ఒకవైపు రూమ్ల కిరాయిలు కట్టలేకపోతున్నాము. జాబ్ క్యాలెండర్ పెట్టారు, ఎన్నికల్లో హామీ ఇచ్చారు, నోటిఫికేషన్ వస్తదేమో అని ఎదురు చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి, నోటిఫికేషన్లు రావడం లేదు. పైగా రేవంత్ రెడ్డి ఉద్యోగస్తులు, నిరుద్యోగ యువత ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వద్దు అని ధర్నాలు చేస్తుండని అబద్ధాలు మాట్లాడుతుండు, దొంగ మాటలు చెప్తుండు. మాకు నోటిఫికేషన్లు కావాలి అని పిల్లలు ఇవాళ తెలంగాణ భవన్కి వచ్చారు. అంటే రేవంత్ రెడ్డి బట్టేబాజితనం, దోకేబాజితనం ఇవాళ బయటపడతా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి తీరు ఎట్లుందంటే ఏరు దాటినాక తెప్ప తగిలేసినట్టున్నది. బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా వచ్చింది, 2 ఏళ్లు రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోసం ఢిల్లీ మీద ప్రధానమంత్రి దగ్గరికి కేసీఆర్ గారు స్వయంగా వెళ్లి రాష్ట్రపతిని కలిసి ఒత్తిడి పెంచి మేము సాధించాం. ఆ రోజు మేము ఇచ్చిన నోటిఫికేషన్లు ఇంకో 70,000 ఉన్నాయి. 1,64,000 నియామకాలు పూర్తి చేశాం, మరో 70,000 నోటిఫికేషన్లు ఇచ్చాం. మేము యావరేజ్గా ఇచ్చింది చూసుకున్న ఏడాదికి 16,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చిండు? 12,000 కూడా 20 నెలలు కదా, 20 నెలల్లో 12,000 ఇచ్చిండు. అంటే ఏడాదికి కేసీఆర్ 16,000 ఇస్తే నువ్వు అందులో సగం కూడా ఇయ్యలే. అంటే నువ్వు అన్ని అబద్ధాలే, ఏదో చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టు దొంగవు నువ్వు, అబద్ధాలు ఆడింది నువ్వు, పిల్లల మీద వేస్తుండు. పిల్లలు నోటిఫికేషన్లు వద్దన్నారని మీరు అనేక అంశాలు, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తాం. ఇంకా అందులో మాట్లాడుతూ ప్రియాంక గాంధీ గారు ఒక మాట అన్నారు, స్కూటీ అంటే నాకు చాలా ఇష్టమైంది, తప్పకుండా ఇప్పిస్తా స్కూటీలు అన్నారు. మరి 20 నెలల స్కూటీలు ఏడవా? మీకు ఇష్టమైందే కదా ప్రియాంక గాంధీ గారు. ఒకసారి వచ్చి రివ్యూ చేయండి, గాంధీ భవన్లో కూర్చొని యూత్ డిక్లరేషన్లో నేను ఇచ్చిన హామీలు ఏడాదిలోగా చేస్తా అన్నా, 2 ఏళ్లు దగ్గరికి వచ్చింది, ఎందుకు అమలు చేస్తలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడగాల్సిన బాధ్యత మీకు లేదా ప్రియాంక గాంధీ గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఆ జాబ్ క్యాలెండర్ కాస్త జాలీ నోట్ల క్యాలెండర్ అయిపోయింది. జాలీ నోట్ అంటే చెల్లది కదా, దొంగ నోట్లు. జాబ్ క్యాలెండర్ కూడా దొంగ క్యాలెండర్ అయిపోయింది, చెల్లని క్యాలెండర్ అయిపోయింది. ఒక్క ఉద్యోగానికి కూడా ఈరోజు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, అంతా మోసం. ఇలా ఎవరైతే ఇప్పుడు పిల్లలు చెప్పారు, ఆ రోజు మేమందరం కూడా చదువుకుని, ఒక అబ్బాయి వికారాబాద్కి వెళ్ళి వచ్చింది, శరత్ అనుకుంటా, అబ్బాయి చెప్తుండే, అన్న మేము లైబ్రరీలో చదువుకుంటుంటే ఆ రోజు కోదండరామ్ గారు, బల్మూరు వెంకట్ గారు, ఆకునూరు మురళి గారు, రియాజ్ గారు మా దగ్గరికి వచ్చి, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలిస్తే ఏం చేయది, మీరందరూ మా కోసం బస్ యాత్ర చేయండి, మా కోసం ఓట్లేపియండి, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మినమన్నా. కాంగ్రెస్ కోట్లేయమని మా నాయనమ్మయి, అమ్మమ్మయి, తాతలై, అమ్మా నాయన కాళ్ళు మొక్కి కాంగ్రెస్ కోట్లేపించినాం. నమ్మితే ఇలా మోసం చేసిండ్రు. మాకు ఉద్యోగాలు రాలేదు కానీ కోదండరాంకు ఉద్యోగం వచ్చింది, ఆకునూరు మురళికి ఉద్యోగం వచ్చింది, రియాజ్కు ఉద్యోగం వచ్చింది, లాస్ట్కు ప్రియాంక గాంధీకి కూడా ఉద్యోగం వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద బీఆర్ఎస్ ఇచ్చింది. కేసీఆర్ గారు కరోనా వచ్చినా, ఆర్థిక మాంద్యం వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా 20,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్కు కేసీఆర్ గారు ఇచ్చారు. మరి మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు? మీరే గొప్పలు చెప్తారు కదా, ఈ పథకం కాంగ్రెస్ తెచ్చింది, రాజశేఖర రెడ్డి తెచ్చింది అంటారు కదా. మరి మీ కాంగ్రెస్ తెచ్చిన పథకాన్ని ఎందుకు పక్కకు పెడుతున్నారు? ఎవరు ఫీజు రియంబర్స్మెంట్ పొందేవాళ్ళు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు కదా. ఆ ఎస్సీ, ఎస్టీలు అంటే నీకు ఎందుకు అంత చిన్న చూపు? మైనార్టీలు అంటే నీకు ఎందుకు అంత చిన్న చూపు? ఎందుకు బీసీలను అనగదొక్కుతా ఉన్నావు? ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు? రేపటి భవిష్యత్తు కదా, రేపటి తరం ఈ యువతరం, రేపటి తరం ఈ విద్యార్థులు. ఆ విద్యార్థుల భవిష్యత్తుతో ఎందుకు ఆడుకుంటున్నావు? ఆ విద్యార్థుల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నావు? ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం లేదు అని మేము